హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో ఏపీలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా లోకేష్ గారు రీసెంట్గా అనౌన్స్ చేయడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు దీనిపైన అటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మండిపడుతుందని, కాంగ్రెస్కి ఇప్పుడు కూటమికి మధ్య ఒక ట్వీట్ల యుద్ధం జరుగుతుందని చెప్పేసి లోకేష్ గారు కూడా విమర్శిస్తూ ట్వీట్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అసలు, ఏంటి గొడవ ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి? గూగుల్ సెంటర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు రాబోతుంది. అందులో విశాఖపట్నంలో పెడుతున్నారు వాళ్ళు. ఇది నిజంగా కూడా కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఒక విజయంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ గూగుల్ అనేది అందరికీ తెలుసు, అంతర్జాతీయ సంస్థ. అది ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా వద్దని చెప్పారు. ట్రంప్ గారి మాటలు కూడా వినకుండా భారతదేశంలోనే పెడతామని నిర్ణయించుకొని అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు సపోర్ట్ చేస్తారు సహజంగానే. సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన యొక్క విధానాల ద్వారా కూడా పెట్టుబడులని మొదటి నుంచి కూడా ఆకర్షించే పనిలోనే ఉన్నాడు ఆయన. దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. హైదరాబాద్ చూసినట్టయితే ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అనేటువంటి ఒక వర్గం పీపుల్ కూడా ఉన్నారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. హైదరాబాద్లో కూడా బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఇంకా అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనతే. కానీ ఏంటంటే ఎంతో అభివృద్ధి చెందింది, బాగా డెవలప్ అయి చెప్పుకుంటున్నాం, కానీ హైదరాబాద్కి తీవ్రమైనటువంటి నష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఇదివరకు ఒక రూల్ ఉండేది, అగ్రికల్చరల్ ల్యాండ్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని రెండు రకాల విధానాలు ఉండేవి. అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయం కాకుండా ఇతర భూమి. వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేయాలి, ఎందుకంటే వాటికి నీళ్ళు సప్లై ఉంటాయి కాబట్టి అవే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వ్యవసాయం అనేది నష్టం అని ఆయన ఉద్దేశం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. లాభం నష్టం అనేది వ్యవసాయదారుడు ఎప్పుడు చూసుకోకూడదు, ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక బాధ్యత, బిజినెస్ కాదు. వ్యవసాయం అంటే వాళ్ళు ఖర్చు పెడతారు, వచ్చిన దాంట్లో అమ్ముకుంటారు, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, లాభం నష్టం అని చూసుకోకూడదు ఎప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో నష్టం కాబట్టి వ్యవసాయాన్ని మెల్లగా తగ్గించడం ప్రారంభించారు. ఆయన ఏం చేశారంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కి మార్చేశాడు. దానివల్ల ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా పుట్టడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని, హైదరాబాద్లో చెరువులు ఉండేవి, చెరువు చుట్టూ కొంత పొలం ఉంటుంది, వాటిని బేస్ చేసుకొని ఆ పొలాలు పండిస్తుండేవాళ్ళు, ప్రజలందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తన విధానాల ద్వారా ఏం చేశాడు, అగ్రికల్చరల్ ల్యాండ్ అన్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ మార్చేశాడు. చేసి హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అనే పదం వాడుతుంటారు. ఈ రోజున పొలాలు ఆడున్నాయి హైదరాబాద్లో. నిజం చెప్పాలంటే కొన్ని వందల వేల సరస్సులు ఉండేవి. సరస్సు ఉంటే అంటే ఒక చెరువు లాంటిది ఉంటే దాని చుట్టూ కొంత అగ్రికల్చర్ అండి, ఏదో పండించేవాళ్ళు, కూరగాయలు అయితేనేమి ఇతరం అయితేనేమి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు హైదరాబాద్లో. అన్ని పొలాలు కూడా మార్చేశారు, అందులో కన్స్ట్రక్షన్స్ పెట్టేశారు, కొన్ని రియల్ ఎస్టేట్గా మార్చేశారు. ఈరోజు పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి, అందరు ఇల్లు కట్టేస్తున్నారు. ఇలా జరగడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఎంతో బలపడ్డారు, అది వాస్తవమే. కానీ ఇలా కొంతకాలం జరిగితే ఏమవుతుంది, పంటలు ఎక్కడ పండించాలి చెప్పండి, వరి ఎక్కడ పండించాలి, కూరగాయలు ఎక్కడ పండించాలి, పండించడానికి స్థలం ఉండదు కదా. ఈ వ్యవసాయ భూమిలో ఆయన ఇప్పుడు అమరావతిలో కూడా అదే తప్పు చేస్తున్నారు. ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశం అయినప్పుడు కూడా ఒక మాగాణి భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తే వరి ఎక్కడ పండిస్తారు, అన్ని చోట్ల పండదు అది వరి, వాటికి నీటి లభ్యత ఎక్కువ ఉండాలి. ఆ విధంగా చేస్తున్నారు ఆయన. కాకపోతే ఐటీ వాళ్ళందరినీ ఆకర్షిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారని చూపిస్తున్నారు, కానీ లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది ఒకటి వచ్చిందంటే తెలంగాణలో కారణం అదే. చెరువులన్నీ కూడా అన్ని ఆక్రమణలు కూడా ఆక్రమణ చేశారంటే కంటే ఎందుకు చేశారు ఆక్రమణ, చెరువులు అనేవి యూజ్లెస్ అయిపోయినాయి ఈ రోజున. ఎందుకంటే వ్యవసాయ భూమి లేదుగా చుట్టూరా. ఇదివరకు చెరువు చుట్టూ వ్యవసాయ భూమి ఉందనుకోండి, వ్యవసాయ భూమిలో ఉండేటువంటి వాళ్ళు ఆ చెరువుని పూడిస్తూ ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాలి. ఈ రోజున వ్యవసాయ భూములు ఏడ లేవు, అంత కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇంకా చెరువు అనేది ఒక యూజ్లెస్ లాగా అయిపోయింది. ఇంకా ఏదో టైంపాస్గా వాకింగ్ కోసం వాడుతున్నారు చెరువులు తప్ప నిజమైన ఉపయోగం లేకుండా పోయింది.
సో ఈ రోజున దాని గురించి హైడ్రా అనేది రావాల్సి వచ్చింది. కొన్ని వందల చెరువులు మూసేశారు హైదరాబాద్లో, మూసేసి వాటి మీద ఇల్లు కూడా కట్టేశారు, అపార్ట్మెంట్ కూడా కట్టేశారు. ఇది వాస్తవం. మరి ఇదే పరిస్థితి అక్కడ ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటాము, వాటిలో కన్స్ట్రక్షన్ చేస్తాం. సరే, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మీద గూగుల్ వాళ్ళని ఆకర్షించారు, విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి విశాఖపట్నంలో వచ్చే విధంగా కూడా ఒప్పించారు. ఒప్పించడం వల్ల ఏమైందంటే దీని మీద పొరుగు రాష్ట్రాలకు ఇప్పుడు కుళ్ళు. మరి హైదరాబాద్కి ఎందుకు రాలేదు గూగుల్? విశాఖపట్నంకి పోవడం ఏంటి? ఆ స్థాయిలో విశాఖపట్నంలో చేయటం ఏంటి? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐటీ రంగంలో మొట్టమొదట అత్యంత ప్రముఖ రాష్ట్రం ఏంటంటే కర్ణాటక, అందులో బెంగళూరు వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాకు పోయింది. మొదటి నుంచి వాళ్ళు కుళ్ళుపోతోళ్ళే ఉంటారు. మొదటి నుంచి మీరు సినిమా ఫీల్డ్లో చూడండి, కర్ణాటక ఎలా ఉంటుందంటే కన్నడ వాళ్ళే నటించాలి, వేరే సినిమాలు రాకూడదు, వేరే సినిమాలు వస్తే వాటికి అడ్డు చెప్పడం. ఈరోజు ఇన్ఫోసిస్ అనే కంపెనీ కర్ణాటకలో ఉంది, బెంగళూరు. కానీ వాళ్ళు కర్ణాటక వాళ్ళకి ఏం సర్వీసులు ఇవ్వరు, మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళకి అమెరికా కంపెనీ సర్వీస్ ఇస్తారు, ఇన్ఫోసిస్ అనే కంపెనీ. దానివల్ల ఇది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అయింది. ఇది నిజంగా కర్ణాటక వాళ్ళు సిగ్గుపడాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే విమర్శించడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకు చేత కాదు, వేరే వాళ్ళకి వస్తే ఏడుపు. ఇక్కడ లోకేష్ నాయుడు గారి గురించి కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎలా వచ్చింది, వీళ్ళు విపరీతమైన ప్రోత్సాహాలు ఇస్తున్నారు, అందువల్లే వస్తుంది అని చెప్తే లోకేష్ నాయుడు గారు మంచి సమాధానం ఇచ్చారు. మాది గుంటూరు కారం బాగా కారంగా ఉంటుంది, మంచి కారం కూడా మేము తింటాము అనేటువంటి విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎటువంటి దానికి కూడా అక్కడ ఖర్గే గారు, కర్ణాటకలో అక్కడ ఐటీ మినిస్టర్ గారు ఇప్పుడు తీవ్రమైనటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయడం కూడా ప్రారంభించారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల అప్పులో ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంకా 1.61 లక్షల కోట్లు కొత్తగా అప్పు చేశారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు పెట్టుకొని ప్రోత్సాహం ఎలా ఇస్తారు? ఇప్పుడు ఒక గూగుల్ కంపెనీ వచ్చిందంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత ల్యాండ్ ఇవ్వటం, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ చేస్తేనే కంపెనీస్ వస్తాయి, ఒత్తిడి ఎందుకు వస్తాయి? ఏదో బెనిఫిట్స్ ఉంటేనే వస్తాయి కదా. అవన్నీ చేస్తున్నారు కాబట్టి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ లాస్లో ఉంది అని ఈ విధంగా కూడా కర్ణాటక మంత్రి వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం. అది వాళ్ళని ఇవ్వమనండి, ఎవడొద్దున్నాడు? పోటీలో ఉండాలి, గెలవాలి. మీకు పోటీలో చేతకాని వాళ్ళు అయ్యి ఉండి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమర్శించడం మటుకు నిజంగా కూడా ఖర్గే గారిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మీకు చేత అయితే మీరు గూగుల్తో మాట్లాడుకోండి, బెంగళూరు తెప్పించుకోండి. లేదంటే బెంగళూరు ఇప్పుడు పెద్ద నగరం అనుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరుగుతుంది అదే కదా, డీసెంట్రలైజేషన్ జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు గూగుల్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టలా, గమనించండి ఈ విషయం. అమరావతిలో పెట్టండి గూగుల్ అని చెప్పలేదు ఆయన, విశాఖపట్నంలో పెట్టిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త, ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశారంటే అమరావతి రాజధాని ఉన్నప్పటికి కూడా డీసెంట్రలైజేషన్ చేయాలని నిశ్చయానికి వచ్చేసారు. ఆయన స్పష్టంగా చెప్పారు అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇది వాస్తవం. కాకపోతే వాళ్ళు పైకి చెప్పరు ఆ విషయం. కానీ పాత నిర్ణయాలని వాళ్ళు తీసేటువంటి ఉద్దేశం లేదు. అందుకనే కూడా గూగుల్ వంటి కంపెనీస్ ఇంకా అనేక కంపెనీస్ విశాఖపట్నంలో ఇవ్వటం, వాటి కంపెనీస్ని బట్టి ఇండస్ట్రీని బట్టి వేరువేరు ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది ఒకే చోట ఉండకుండా అనేక ప్రాంతాల్లో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. దీని మీద లోకేష్ నాయుడు గారు కూడా తగినటువంటి ధీటైనటువంటి సమాధానం ఇచ్చారు. అయినా కర్ణాటక వాళ్ళు కూడా సిగ్గుపడాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తప్పేడు తెలుసుకోవాలి. తప్పేడు తెలుసుకోకుండా వేరే రాష్ట్రం మీద పడి ఆడవటం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం తెలుగు వాళ్ళగా. రీసెంట్గా కూడా చూసినాం కూడా, ఒక తెలుగు సినిమా అని వస్తే కర్ణాటకలో ఆడనివ్వరు. మీకు సిగ్గుందా? మరి అటువంటిప్పుడు మీ సినిమాలను తెలుగులో ఎట్లా ఆడిస్తున్నారు? ఈరోజు చూడండి, మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. తెలుగు సినిమాలు, మీ కన్నడ సినిమాలు కూడా ప్రపంచం మొత్తం ఆడుతున్నాయి, అనేక రాష్ట్రాల్లో ఆడుతున్నాయి. కాంతారావన్నీ హిట్ చేశారు తెలుగు ప్రజలు. కన్నడ వాళ్ళు కదా అని చెప్పేసి ఇక్కడ తెలుగు వాళ్ళు ఏమి వాటి తీసేలేదా? కాంతారాలో ఒక్కడైనా తెలుగు ఆర్టిస్ట్ ఉన్నాడా? గమనించండి, ఒక్క తెలుగు ఆర్టిస్ట్ లేడు అందులో.
మొత్తం కన్నడ వాళ్ళే. కానీ తెలుగు సినిమాలు అలా లేవు చూడండి. తెలుగు సినిమా తీసినప్పుడు వీళ్ళేంది కన్నడ ఆర్టిస్టులను పెడుతున్నారు, ప్లస్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా హిందీ ఆర్టిస్టులు కొంతమంది పెడుతున్నారు. ఈ విధంగా అందరినీ పెట్టి తెలుగు వాళ్ళు సినిమా తీస్తారు. ఆ విధంగా తీయడం వల్ల డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. అంతేకాకుండా మేము ఎవరిని తీసుకోం, కేవలం మా వాళ్ళతో సినిమా తీస్తాం అన్నప్పుడు మీ రాష్ట్రంలో ఎందుకు పెట్టాలి కంపెనీ? గూగుల్ అనేవాడు మీ రాష్ట్రంలో ఎందుకు పెట్టాలి? దానికి ఆన్సర్ చెప్పాలి. అలా చెప్పకుండా మీరు అప్పుల్లో ఉన్నారు అయినా కానీ చెప్పడం అనేది, కర్ణాటక రాష్ట్రంగా అప్పులు లేవా? మీకున్న అప్పులు కూడా ఎక్కువే ఉన్నాయి రాష్ట్రానికి. మన అటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్ని విమర్శించడం అనేది దురదృష్టకరం, సిగ్గుచేటిది. కన్నడ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలుసుకొని, ప్రపంచం మారుతున్నది, మొత్తం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ కంపెనీస్ కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని వాళ్ళు ప్రోత్సాహకాలు అందిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకోవాలి. కాబట్టి తెలుగు ప్రజల తరపున కూడా కర్ణాటక ఐటీ శాఖ మంత్రి మాట్లాడే వాక్యాలు తీవ్రంగా కూడా ఖండించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్.